నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి బిగ్ క్వశ్చన్ ఇన్ ఏపీ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద ప్రశ్న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది ఏంటా బిగ్ క్వశ్చన్ అని వివరాల్లోకి వెళ్తే ఒకసారి 2024 సార్వత్రిక ఎన్నికల ముందు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 వైనాట్ కుప్పం అని చెప్పి ఎన్నో సభల్లో ఆయన చెప్పారు మరి అదే విధంగా ఇటు కూటమి కూడా అలియన్స్ జనసేన టీడీపీ బీజేపీ అలియన్స్ అయ్యి ఇద్దరు కూడా పోటాపోటీ ఎన్నికల్లో పాల్గొన్న సందర్భం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో వైనాట్ 175 వైనాట్ కుప్పం అని చెప్పి తీరా 2024 ఎన్నికల్లో ఫలితాలు చూస్తే 11కే పరిమితమయ్యారు మరి 2024 కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా 11కు ఎందుకు జగన్మోహన్ రెడ్డి పరిమితమయ్యారో అసలు వైసీపీ పార్టీ ఎప్పుడైనా సమీక్షించుకుందా అసలు ఎందుకు 2019లో 151 సీట్లతో గెలిపించినటువంటి ప్రజలు 2024లో 11 సీట్లకే పరిమితం చేశారు అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించుకుందా లేనే లేదు అని చెప్పి పలువురు రాజకీయ విశ్లేషకులు కానివ్వండి చాలా మంది కానివ్వండి చెప్తూ ఉంటారు 11కి ఎందుకు పరిమితం అయిందో విశ్లేషించుకోలేదు అని చెప్పి పలువురు రాజకీయ విశ్లేషకులు కానివ్వండి చాలా మంది చెప్తూ ఉంటారు మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి పెను సంచలనంగా ఒక క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది అది ఏంటి అని మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డిని 11 అనే నెంబర్ ఎప్పుడూ కూడా వెంటాడుతూ ఉంది 2024 ఎన్నికల్లో ఎప్పుడైతే 11 సీట్లకు పరిమితం అయ్యారో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని 11 అనే నెంబర్ వెంటాడుతూ ఉంది అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు కూడా 11 మందికి కూడా 4 రాజీనామా చేసినటువంటి నేపథ్యం తర్వాత 7 అటు పార్లమెంట్ సభ్యులు చూసుకున్నట్లయితే 4 ఈ 7-4 కలిపితే కూడా 11 మంది సభ్యులే అని చెప్పి ఆయన్ని చాలా మంది చెప్తూ ఉంటారు మరి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడైనటువంటి మేడా రఘునాథ్ రెడ్డి గారు కూడా అటు మల్లికార్జున ఖర్గేని కలవడం వైసీపీలో పెను సంచలనానికి దారి తీస్తుందా అంటే అవుననే చెప్పుకోవచ్చు ఎప్పుడైతే పార్టీ అధిష్టానం తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్డీఏ కూటమికి మేము మద్దతిస్తున్నామని ప్రకటించిందో అప్పుడు ఆ రోజే మేడా రఘునాథ్ రెడ్డి గారు వెళ్ళి మల్లికార్జున ఖర్గేని కలవడం ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది మరి అటు కాంగ్రెస్ కానివ్వండి ఇటు మేడా రఘునాథ్ రెడ్డి కానివ్వండి మాకు మల్లికార్జున ఖర్గేతో ఎప్పటి నుంచో అనుబంధాలు ఉన్నాయి అని చెప్తున్నప్పటికీ కూడా వైసీపీ అధిష్టానం ఏ రోజైతే నిర్ణయం తీసుకుందో ఆ రోజే వెళ్ళి కలవడం ఏంటి అని చెప్పి వైసీపీ కార్యకర్తలు కూడా చాలామంది అంటే రాజ్యసభ సభ్యుడు ఇంకొక రాజ్యసభ సభ్యుని మేము కోల్పోతున్నామా అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారట ఇకపోతే ఇప్పటికే చూసాం మనము లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు అక్కడ ఇంకా 3 పార్లమెంట్ సభ్యులే ఉన్నారు మరి ఇప్పుడు మేడా రఘునాథ్ రెడ్డి కూడా రాజ్యసభ సభ్యుడు జంప్ అవుతారా అనే వార్తలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చే న్యూస్ ఇంకొకటి కూడా బయటకు వస్తుంది ఏంటి అంటే 2024లో ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారో ఆ 11 మంది ఎమ్మెల్యేలు అంటే జగన్మోహన్ రెడ్డి కాకుండా మిగతా వాళ్ళు పార్టీని వీడాలని ఆలోచిస్తున్నారట మరి ఇటు ఆంధ్రప్రదేశ్లో కూటమిలో చూసుకున్నట్లయితే టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి బీజేపీ కానివ్వండి ఈ 3 పార్టీలు కూడా కూటమిగా ఉన్నాయి మరి ఈ 3 పార్టీలు ఎప్పుడైతే గేట్లు తెరుస్తారో అప్పుడు మేము మా దారి మేము వెతుక్కుంటాము అనే ఆలోచనలో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారట ఇకపోతే కూటమి ఎప్పుడో స్పష్టంగా చెప్పింది ఎవరైనా సరే మీ పార్టీలో ఇమ్మడలేకపోతే మీ పార్టీకి మీ పదవికి రాజీనామా చేసి వస్తే అప్పుడు మా పార్టీకి స్వాగతిస్తాము ఇక పార్టీ అధిష్టానం అటు జనసేన కానివ్వండి ఇటు టీడీపీ కానివ్వండి బీజేపీ కానివ్వండి వాళ్ళ ఇష్టం ఇంకా అంటే అదే టికెట్ ఇస్తారో ఉప ఎన్నికల్లో జరిగితే వాళ్ళు కనుక నిజంగా పదవికి ఒకవేళ నిజంగా వైసీపీలో ఇమ్మడలేకుండా వాళ్ళు పదవికి రాజీనామా చేసి ఇటు కనుక వస్తే మరి వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇస్తారా లేదంటే వేరే అభ్యర్థిని నిలబెడతారా ఇక వాళ్ళ ఇష్టం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడాలనుకుంటున్నారు అంటే మరి పెద్ద సవాల్గానే మారుతుంది 2029 ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఖాళీ అవుతుందా అని కూడా కొందరు చెప్తున్నారు ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ అన్నట్టు అటు రాజ్యసభ సభ్యులు వేరే పార్టీకి వెళ్ళాలనే ఆలోచన కానివ్వండి లేదంటే ఇటు ఎమ్మెల్యేలు ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా వేరే పార్టీలకు వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఇంకొక అంశం అసలు జగన్మోహన్ రెడ్డికి 11 కూడా మిగలదా మరి ఏదైతే 2024 ఎన్నికల ముందు ఎవరైతే పలువురు రాజకీయ విశ్లేషకులు తమ విశ్లేషణతో చెప్పారో సింగిల్ డిజిట్కి పరిమితం అవుతాడు జగన్మోహన్ రెడ్డి అని మరి నిజంగానే ఆ సింగిల్ డిజిట్ పరిమితం అవుతాడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది ఇంకొక విషయానికి వస్తే ఇప్పుడు
ఈ రాజ్యసభ సభ్యుడు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇదిలా ఉంటే వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్నది లిక్కర్ స్కామ్. మరి మొన్నటికి మొన్న చూసాము రాజకేశిరెడ్డి ఈ లిక్కర్ స్కామ్లో A1గా ఉన్నటువంటి రాజకేశిరెడ్డి ఆస్తుల జప్తుకి ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సిట్ అధికారులు కూడా ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి మనకి తెలిసిందే. ఇప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారో నారాయణ స్వామి ఇంట్లో నిన్న సిట్ అధికారులు సోదాలు జరిపారు. మరి దాదాపు 6 గంటల పాటు కూడా ఆయన్ని విచారించడం మనం చూసాము. మరి ఈ విచారణలో కూడా అసలు మీ శాఖ పరిధిలో మీకు తెలియకుండానే ఈ పాలసీని రూపొందించారా, మద్యం పాలసీని రూపొందించారా అంటే మనం గతంలో కూడా చూసుకుంటూ వస్తున్నాము. వైసీపీ నుంచి ఎవరైనా విచారణకు హాజరైనా, ఎవరైనా అరెస్ట్ అయినా ఏం సమాధానం చెప్తున్నారు, మాకు గుర్తులేదు, తెలియదు అన్నటువంటి సమాధానమే చెప్తున్నటువంటి నేపథ్యంలో నిన్న నారాయణ స్వామి కూడా సిట్ అధికారులు ఏదైతే విచారణ దాదాపు 6 గంటల పాటు విచారణ చేశారో ఆ విచారణలో ఆయన కూడా సేమ్ నాకు తెలియదు, మీ శాఖ పరిధిలోకే వస్తుంది కదా, పాలసీ రూపొందించడం మీకు తెలియదు అంటే నాకు గుర్తులేదు. అదేవిధంగా అసలు ఎందుకు ఈ డిజిటల్ పేమెంట్స్ అన్నిటినీ కూడా మాన్యువల్ చేయాల్సి వస్తుంది అంటే నాకు తెలియదు, గుర్తులేదు. ఇటువంటి అంశాలే, ఇటువంటి ఆన్సర్సే ఆయన నోటి నుంచి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరి మొత్తానికి సిట్ అధికారులు అయితే కొన్ని కీలక డాక్యుమెంట్స్ నిన్న నారాయణ స్వామి ఇంట్లో జప్తు చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ డాక్యుమెంట్స్ ఏంటి, ఈ డాక్యుమెంట్స్కి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా, మరి ఏంటి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డినే సిట్ అధికారులు విచారణ చేయబోతున్నారు, లేదు అంటే మధ్యలో విజయసాయి రెడ్డి వస్తారా? గతంలోనే చూసాం విజయసాయి రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు, ఆయన విచారణకు హాజరవ్వలేదు, మరి సాక్షిగానే ఇందులో పరిగణిస్తున్నారు. మరి విజయసాయి రెడ్డి మళ్ళీ సిట్ అధికారుల ముందు వచ్చి నోరు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు ఇంకొందరు పేర్లు వస్తాయా, లేదంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తారా? ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం మొత్తం కూడా వైసీపీకి గడ్డు కాలమే అని, జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితులన్నీ కూడా రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగా కూడా ఆయనకి ఇబ్బందికి గురి చేసే విధంగా ఉన్నాయని చెప్పి పలువురు అయితే చెప్తున్నారు. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? రాజ్యసభ సభ్యుడైనటువంటి మేడా రఘునాథ్ రెడ్డి గారు వెళ్ళిపోతారా? మరి 10 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీలకు వెళ్తారా? మరి పార్టీలకు వెళ్తే వారి పదవికి రాజీనామా చేసి మళ్ళీ మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాము, మేము నిరూపించుకుంటాము అని చెప్పి కూటమి వైపు అడుగులేస్తారా? మరి లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా? ఇటువంటి అంశాలన్నీ కూడా వైసీపీని పీడిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వ ఛానల్. థ్యాంక్ యూ.